నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పామరు P4 కార్యాలయంలో ఎమ్మెల్యే వర్ల రామ్ కుమార్ రాజా 62 మంది లబ్ధిదారులకు 34 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో 800 మందికి 7.5 కోట్ల సహాయం అందించినట్లుగా తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి కొనసాగుతుందన్నారు. అదేంటి 2,53,000 రూపాయల చెక్కు వైసీపీ నేతకి ఇవ్వటం ఏంటి అని కొంతమంది ఒకరిద్దరు ఆలోచన చేయొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వాళ్ళు దుర్మార్గాలు చేశారని, వారు అన్యాయం చేశారని, వారు దౌర్జన్యం చేయండి. ఈరోజు ఆయన ఆర్థిక పరిస్థితులు, లేకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితులు, లేకపోతే ఆయన నిజంగా అవసరం ఉంది అని చూశాను తప్ప రాజకీయాలుగా రెడ్డి గారు వేరే పార్టీ, రాజకీయంగా మరి ఆ పార్టీ ఈ పార్టీ అనేది అసలు చూడాల. ఈ రకంగా ఇప్పటికే దాదాపు ఒక 25 మందికి వైసీపీ కార్యకర్తలకి కరడు కట్టిన వారికి కూడా చేసిన వారి కుటుంబాల్లో ప్రాణం నిలిక. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రాణాలను కాపాడే సంజీవినిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజునే చెక్ రూపంలో ఆ కుటుంబానికి ఇవ్వటం నాకు చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నా. మరి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సహజంగా చెక్కులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇవ్వటం నాకు ఆనవాయితీ. వాళ్ళకి ధైర్యం చెప్పి, నమ్మకం చెప్పి, ఒక భరోసా ఇచ్చి, మన మంచి ప్రభుత్వం ఏ రకంగా ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు, ఈ రకంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతున్నారని కూటమి నాయకులు అందరితో కలిసి వాళ్ళకి పరామర్శించి ధైర్యం చెప్పి ఒక భరోసా ఇచ్చి ఓదార్పు చేయడం నాకు ఇష్టం. దాదాపు 750 పైచీలకి ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఇస్తాం. ప్రాణాలను కాపాడుతాం. పేద వర్గాలు, సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తాం. ఇది మంచి ప్రభుత్వం. ఇది ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం. అన్ని